ఈరోజైతే మేమైతే పంజాబ్కి వెళ్ళిపోతున్నాం. ఈ రూమ్తోనైతే మనకు రుణం తీరిపోయింది. ఈ రూమ్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి టాటా. నిజంగా ఈ రూమ్ చాలా మంచి ఫెసిలిటీ ఇచ్చింది నాకైతే. ఎలా అది వైట్ సిమెంట్ చాలా మంచి సర్వీస్ ఇచ్చింది. ఇంకా బాయ్ బాయ్. మా దేవుని గుడిలో మొత్తం దేవుణ్ణి తీసేసినాక కూడా నేను జ్యోతిని వెలిగించుకొని అయితే ప్రయాణం అయితే స్టార్ట్ అవుతున్నా. బాయ్ బాయ్. నాతో పాటు హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్మీఎఫ్ తులసిమాల. ఈరోజైతే మనం హైదరాబాద్ టు పంజాబ్ నా ఒంటరి ప్రయాణం. నేను నా పిల్లలు ఫస్ట్ టైం వెళ్తున్నాను నా లైఫ్లో. ఎట్లుంటే చూద్దాం. ఈసారి నా బంధువుగా ఏదైతే వస్తుంది తులసి చెట్టు, ఇంకా ఉసిరి, శ్రీకృష్ణుడు, మహాలక్ష్మి అయితే నా వెంబడి తీసుకెళ్తున్నా. ప్రతిసారి వదిలేస్తుంది, ఈసారి తీసుకొని వెళ్తున్నా. నేనైతే క్యాబ్ అయితే బుక్ చేయలేనండి, మా ఫ్రెండ్ కార్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నా. చాలా మంచి డ్రైవర్ అన్నమాట. మీకు ఎవరికన్నా కావాలంటే హైదరాబాద్లో ఎక్కడికైనా కిరాయికి అయితే వచ్చేస్తారన్నమాట. నేనైతే డిస్క్రిప్షన్లో ఇతనైతే ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను. మా ఫ్రెండ్ అంజయ్ అన్నమాట, నా 10th క్లాస్మేట్. తనైతే సేఫ్టీగా తీసుకెళ్తాడు. మా అమ్మ వాళ్ళని ఇంటికి మంచిగా రీచ్ చేస్తారని నేనైతే తనని తీసుకొని వెళ్ళిపోయినా స్టేషన్కి. బట్ స్టేషన్ చూసి అయితే నేను షాక్ అయిపోయినా. 1 year నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడలేరు. కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది అయితే తెలుసు, బట్ ఇంత పెద్దగా అవుతుందని అస్సలే తెలియదు. 1200 కోట్లు పెట్టి కడుతున్నారు. ఫైనల్గా రైల్వే స్టేషన్కు రీచ్ అయిపోయినాం. అక్కడికి వెళ్ళినాక పెద్ద ట్విస్ట్ అండి. ఏంటనుకున్నారా, మాకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 10 అన్నారు. తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే చేంజ్ చేసారు. హడావిడిగా బ్యాగులు ఎత్తుకొని పరుగు పిల్లలతోటి. లాస్ట్ వితిన్ 2 minutesలో అయితే ప్లాట్ఫామ్ అయితే చేంజ్ చేసారు. ఎప్పుడు చూసినా ఈ హంసఫర్ ఇట్లానే వేస్తుంది జమ్మూ తావి. చూద్దాం ఏమవుతుంది ఈసారి. ప్లాట్ఫామ్ నెంబర్ పొద్దున కదా రైల్వే స్టేషన్ అయితే కిటకిటలు ఆడిపోతుంది. జనాలు చూసిరా బీభత్సంగా ఉన్నారు. ఎక్కడ చూసినా అయితే రైల్ లైన్ మొత్తం లేట్గా వస్తున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్. మేమైతే పరుగు తీసినాక ఇంకా ఈ రాజధాని పోలేదు. ఇంకా నెక్స్ట్ అయితే జమ్మూ తావి అన్నమాట. ఈ రాజధాని అయితే వెళ్ళిపోయింది. దాని మీద ఉండదు, వెనక సైడ్ ఉంటుంది, డబ్బల మీద ఉంటుంది. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. మా బాబాయ్ మా మమ్మీ బాయ్ చెప్పేస్తున్నాం. వెళ్తున్నాం. ట్రైన్ అయితే వచ్చేసి అందరికైతే బాయ్ బాయ్ చెప్పేసాను. నేనైతే వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నా. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. నేను తప్పించుకుంటున్నాను మొహం అటు ఇటు వేసుకుంటా. మా అమ్మ అయితే స్టార్ట్ చేసేసింది. గంగ మొత్తం గారిపోతుంది. పాపం దుఃఖం అయితే ఆల్చలేదు. మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం. ఎంత తిట్టినా నేను తిట్టినా మా అమ్మ పడుతూనే ఉంటుంది. మా అమ్మ నాకు తిడుతుంది. బట్ మేము ఒక ఫ్రెండ్ లాగా ఉంటాము. మా అమ్మ అయితే ఏడవడం స్టార్ట్ చేసింది. ఒక 4-5 సార్లు ట్రైన్లకు ఎక్కింది దిగింది. కంట్రోల్ అయితే ఆగుతే లేదు మా అమ్మకి ఏడుపు. నేనైతే మా అమ్మ ఒక మస్సలే చూస్తలేను, పక్కకు పెట్టేసిన. ఫోన్ అడ్డం పెట్టుకున్నా, ఎందుకంటే నన్ను చూస్తూ ఇంకేడుస్తుందని. మా అమ్మ కూడా అట్లా తిప్పేసుకుంటుంది. ఎందుకంటే అట్లనే ఉంటాయి ఆర్మీ ఫ్యామిలీస్ అనేవి. వచ్చినప్పుడే ప్రేమగా ఉంటాం, వెళ్ళేటప్పుడు అంతా బాధగా అనిపిస్తుంది. మా బాబాయ్ కూడా పాపం చాలా మంచోడు. మాకు తండ్రి లేనందుకు చాలా హెల్ప్ చేస్తాడు. ఏదానికైనా తన కన్న కూతురు ఎట్లా ఉంటారో అట్లనే చూసుకుంటారన్నమాట. ఇక ఫైనల్గా మన యాదాద్రి అయితే చూసేసి నేనైతే ఎప్పుడు దర్శించుకోలేను, ఎప్పుడైనా వీడియోలో చూడడమే. ఎప్పుడు వస్తుందో టైము. 2-3 సార్లు హైదరాబాద్లో స్టే చేసినాం కానీ బట్ ఒక్కసారి కూడా నేను దర్శనం అయితే చేసుకోలేను. మరి ఎప్పుడు పిలిపించుకుంటారో. ట్రైన్లో ఎక్కడంతోనే భాను సాత్విక్ అల్లరి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1.5 day ఎట్లా నేను వీళ్ళకు భరించాలను. హాఫ్ డే అయితే అక్కడ అంబాల నుంచి వాళ్ళ డాడీ వస్తారు. పాపం మాకైతే ఆర్మీ భయ్య అయితే పక్కన వాళ్ళు దొరికిరన్నమాట. వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు మా పిల్లల్ని. ఎంత అంటే అంత హెల్ప్ చేసారు. ఆర్మీ వాళ్ళు బాగానే హెల్ప్ చేస్తారండి, ఇది నాకు బాగా తెలుసు. ఎక్కడైనా సరే ఆర్మీ వాళ్ళు అంటే మా ఫ్యామిలీ, మా అన్న, మరంటే మా తమ్ముడు, మా సిస్టర్ అన్నట్టు చూసుకుంటారు. అంబాల వరకు అయితే చాలా మంచిగా చూసుకున్నారండి మా పిల్లల్ని. మీరు పడుకోండి మేడం, పడుకోండి దీన్ని నేను చూసుకుంటా పిల్లల్ని అన్నారు. చాలా కేరింగ్ అయితే చూసుకున్నారండి. నాకైతే చాలా భయం పట్టుండే ఎట్లా వెళ్ళాలనో అంబాల వరకు ఫస్ట్ టైం అని. బట్ నాకు అసలు భయం అనేదే తెలియలేదు. అంత కేరింగ్గా చూసుకున్నారన్నమాట. హ్యాట్స్ ఆఫ్, అసలు గ్రేట్. ఆర్మీ వాళ్ళకు ఇంకోసారి సెల్యూట్ కొట్టాలి నిజంగా అండి. ప్రతి ఒక్కటి లగేజ్ వరకు దింపిరండి. మా వారు నడుచుకుంటా కాలు నొప్పి అయింది కదా, లగేజ్ దింపి మా వారు వచ్చినాక అప్పచెప్పి సార్ నీకు మీ ఫ్యామిలీని తీసుకొచ్చినట్టే మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. ఇట్లుంటాయి మొత్తము ఆర్మీ ఫ్యామిలీస్, అటాచ్మెంట్ బాగుంటుంది. ఎందుకు మేడం మీరు భయపడుతున్నారు, మేము తీసుకెళ్తాం కదా అన్నారు. నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా, నేను అసలు ఎట్లా వెళ్ళినానో ఏందో అని
అందరు అనుకుంటారు, బట్ దేవుడు ఎవరినో ఒకళ్ళని పంపిస్తారు. రీచ్ కావాల్సిన ట్రైన్ 12:30 అయినా రీచ్ అవుతలేదు. ఇంకెంత టైం పడుతుందో. సాత్విక్ బాగా సతాయిస్తున్నాడు. వాను ఏమో పైన ఎక్కి ఆడుతూ ఉంది. ఆకలి అవుతుంది. నైట్ కూడా ఇంటికి వెళ్ళి తెచ్చిన ఫుడ్ తినంటే బయట ఫుడ్ అస్సలు బాగాలేదన్నమాట. ఆఫ్టర్నూన్ సరిపోయింది. సాత్విక్ బాగా సతాయిస్తున్నాడు. అమ్మ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే దిగిపోతాం. ఇంకా ట్రైన్ పాప అయితే వెయిటింగ్, ఎగ్జైట్మెంట్. ఖుషి దిగిపోతాం ఒక 5 minutes. మా ఆయన వస్తాడు. ఖుషిగా ఫీల్ అయిపోతున్నా. నాండి ఏయ్ ఇటు ఇటు ఓయ్ వచ్చేసి డాడీ వస్తుండ్రు. వాళ్ళ డాడీ ఖుషి అయిపోతుంది. వచ్చేసిన వాళ్ళ డాడీ. మా వారైతే మా పిల్లలకు చూడంగానే ఆ సంతోషమే వేరండి. మా మొహంలో మీకు కనిపిస్తుండొచ్చు. బిల్కుల్ బిందాస్. అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఖుషిగా అయిపోతున్నాం. గాలినేది వెళ్ళిపోతున్నాం. మా ఆయన అయితే మా సాత్వికని చూసి ఎంత పెద్ద అయిపోయిందని అంటున్నాడు. ఆ భయ్య వాళ్ళతో మాట్లాడి వాళ్ళకైతే వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. బాయ్ చెప్పేసినాము. ఇంకా మేము కూడా మా ప్రయాణం మేము ఇక్కడ చేంజ్ అయిపోయినాం అన్నమాట. అక్కడ నుంచి డివైడ్ అయిపోయినాం. వాళ్ళట్టు మేము ఇటు. అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. భానుకైతే 2 days జర్నీ కాబట్టి అందరైతే ఫ్రెండ్స్ అయిపోయారు. హోటల్కి అయితే తినడానికి వెళ్ళిన బక్వాజ్ ఉంది ఫుడ్. నాకైతే అస్సలు నచ్చలేదు. అందులో చచ్చిపోయిన ఈగ కూడా వచ్చింది. నాకైతే టేస్ట్ అస్సలు నచ్చలేదు. అమ్మ మనకు సౌత్ ఇండియాలో ఉన్నంత ఫుడ్ నార్త్ ఇండియాలో అయితే దొరకదండి. నేనైతే పక్కా రాసిస్తా. ఎంత ఛార్జ్ అయింది, చాలానే బిల్ అయింది కానీ బట్ నాకు అస్సలు నచ్చలేదు. అంత స్టీల్ ప్లేట్లు కడగలేరు, చేయలేరు, నీట్నెస్ లేదు. హోటల్స్కి వెళ్దాము, రోడ్ సైడ్ హోటల్ తిన్నా. ఇక దూరం వెళ్దామంటే ఇంత లగేజ్ తీసుకొని ఒక 6 బ్యాగులు పట్టుకొని వెళ్ళినండి. ఒక్కదాన్ని 6 బ్యాగులు పట్టుకొని వెళ్ళడం అంటే మామూలు మాట కాదు పిల్లలతోని. మా వారికి కాళ్ళు నొప్పి అయింది. ఎక్కువ దూరం వెళ్ళలేము. అక్కడ దాకా ఆటోలలో వెళ్దామంటే ఎక్కడ వెళ్ళినా 300-400 అంటున్నారు. ఆర్మోలను చూసి నొక్కేద్దామని అంటారు. అంబాలా నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలంటే బస్కి అయితే 50 రూపాయలు అంట. అక్కడ నుంచి కారు అడిగితే 1800, 2000, ఆటోకి అడిగితే 1300 అంటున్నారు. అవసరమా అనిపించింది నాకైతే. వామిటింగ్స్ అయితే బట్ ఏం చేద్దాం, డబ్బులు ఉట్టిగానే రావు కదా. నేనైతే బస్కి అయితే సిద్ధం అయిపోయినా. మా వారు అన్నారు ఏం కాదు నేను ఉన్నా అన్నారు. సరే మా వారు ఉన్నారు కదా పిల్లల్ని చూసుకోవడానికి నేనైతే సిద్ధం అయిపోయి బస్సులో వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయినాము. అంబాల నుంచి అయితే మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్. చూడండి ఎన్ని లగేజ్లు ఉన్నాయి. ఒక్కదాన్ని తీసుకొచ్చిన. అన్న లేకపోతే నా వల్ల అయితే కాకపోవు. ఇన్ని లగేజ్లు తీసుకొని చూడు. మొత్తం తీసి బయట వరకు మొత్తం ఆ బయ్యనే పెట్టిండ్రు. అసలు నిజంగా దేవుళ్ళలాగా దొరికిండు. వాళ్ళ డాడీ రాగానే పిల్లలు ఇద్దరు వాళ్ళ డాడీ పార్టీ మారిపోయారు. నా చేతి పట్టుకుంటలేరు. డాడీ అంటున్నారు. తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో అండి. తల్లి అంబాలా బస్ స్టాండ్లో ఉన్నాం అన్నమాట. ఎన్ని బస్సులు వస్తున్నాయి, చాలా బస్సెస్ ఉన్నాయి. పట్నం మేము ఉండే ప్లేస్ హైఫై. అసలు అంబాలలో ఎన్ని బస్సులు అంటే విపరీతంగా వెళ్ళిపోమని ఇక్కడ వస్తుంది. చాలా బాగుందన్నమాట. బస్ స్టాండ్ అయితే చాలా ఫెసిలిటీ ఉంది. చూడండి. ఫైనల్గా అయితే బస్ దిగేసి ఆటో మాట్లాడుకొని ఇంకా నా తాజ్ మహల్కి అయితే వెళ్ళిపోతున్నాండి. ఎంత అందంగా ఉంటుందో ఎంట్రన్స్ చూస్తేనే మీకు అదిరిపోతుండొచ్చు. వెల్కమ్ అనేసి ఎంత అందంగా ఉంటాయో ఎంట్రన్స్లు అయితే. చాలా పెద్ద గేట్ అన్నమాట. ఎంత సెక్యూరిటీ, హై సెక్యూరిటీ. అసలు మా వారైతే వీడియో తీయద్దు అని అన్నారు. బట్ నేనేదో కొంచెం మెయిన్ నేమ్ అయితే నేను క్యాప్చర్ చేయొద్దు అనుకున్నా. బట్ కొంచెం వచ్చుండొచ్చు. హైఫై అసలు ఎంత అంటే అంత సెక్యూరిటీ. ఆటో అయినా లైసెన్స్ అక్కడ పెడితేనే లోపలికి అయితే ఎంట్రీ చేస్తారు. అట్లా ఫాల్తుగా అయితే ఎంట్రీ రారన్నమాట ఎవరైనా సరే. మొత్తం ఆర్మీ లొకేషన్ లోపల. మేమైతే మస్తు ఖుషి అయిపోతున్నాం మాట్లాడుకుంటా. మేమే అయితే మా క్వార్టర్స్కి వెళ్ళిపోతున్నాం. ఆర్మీ ట్యాంకర్ గుడ్. హ్యాపీయా? హ్యాపీయా? మేమైతే మా క్వార్టర్స్ లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎంత పెద్ద ఉంది లొకేషన్, హైట్ ఉంది మొత్తం.
ఇది చూస్తుందంత ఒక లోపల ఒక 10 కిలోమీటర్స్ మొత్తం అది ఆర్మీ ఏరియానేనండి. ఇవన్నీ మీరు జంగల్ అనుకునేరు కాదండి, ఇది మా ఆర్మీ లొకేషన్లో మొత్తం అన్నమాట. ఇట్లా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటాయి చూడండి రోడ్లు. ఇక్కడ అలవాటు అయిపోయినాక మళ్ళీ నార్మల్ ఏరియాలో బతకడం చాలా కష్టం. ఇవన్నీ క్వార్టర్సే, మేము కూడా ఇట్లాంటి ఇంట్లోనే ఉండబోతున్నాం అన్నమాట. ఇవంతా వాకింగ్ చేసేటప్పుడు అయితే నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక వెళ్ళిపోతున్నాము, ఎప్పుడు వస్తుంది అని. బాను చదువుకునే స్కూల్ ఇదేనండి, ఆర్మీ స్కూల్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే టర్న్ అయిపోయినాం, క్వార్టర్స్ వస్తున్నాయంట. ఇదేమో చిన్నపిల్లలకి ఆశా స్కూల్ అన్నమాట, 3 years బిలో ఉన్న వాళ్ళకి. అన్నీ చాలా బాగున్నాయి, అన్నీ దగ్గర ఉన్నాయి. వేరే దగ్గర అయితే గేట్ దాటి బయటకు వెళ్ళాలి. ఇది మొత్తం సరౌండర్లోనే ఉన్నాయన్నమాట అన్నీ. ఇక మనమైతే తాజ్మహల్కి వచ్చేస్తున్నాం. అంటే మీరు అందరు అనుకోవద్దు, నా తాజ్మహల్ నిజంగా అందమైన ఒక బంగారు పంజరం అన్నమాట. వెళ్ళిపోతున్నాం. మా మహాలక్ష్మితోనైతే నేనైతే డోర్ ఓపెన్ చేయించేసి తనతో ఫస్ట్ అయితే అడుగు వేపిస్తా. ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయినాం. నెక్స్ట్ వీడియోలో క్వార్టర్స్ మొత్తం వీడియో అయితే నేను సెండ్ చేస్తాను అండి, ఎట్లా అనేసి. ఇప్పుడైతే నేను చూసి ఎట్లుందో దీన్ని ఎట్లా సెట్ చేసుకోనో చూసుకోవాలి. ఇది అన్నమాట పరిస్థితి. ఇప్పుడు అంత రిపేర్ అయితే జరుగుతుంది. ఎక్కడిదక్కడ సిమెంట్ అయితే నిండిపోయింది. నేను ఇప్పుడు వీడియో తీయాలని అస్సలు నాకు ఉద్దేశం కూడా లేదు. చూపిస్తున్నా చూడండి, ఎంట్రీ అయినప్పుడు ఇట్లా ఉందన్నమాట. తర్వాత వీడియోలో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా నాకైతే క్లీన్ చేయడానికి నేను వీడియో తీయాలన్నా 3-4 days పట్టేటట్టు ఉంది. ఎక్కడ ఏం సెట్ చేయనా కూడా తెలుస్తలేదు. ఇంకో వీడియోలో చూపిస్తా. బాయ్.